మా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామళ్ళేపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గణపతి నమస్కారములు, మా తల్లిదండ్రుల నమస్కారాలు, మా గురువులకు నమస్కారములు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు 10వ తరగతిలోని భిక్ష 11వ పాఠంలోని వేద పురాణ శాస్త్ర అనే పద్యానికి పద్యపఠనము, భావము, ప్రతిపదార్థము ఈ 3 విషయాలు కూడా తెలుసుకుందాం. కవి శ్రీనాథుడు, కవి సార్వభౌముడు అనే బిరుదాంచితుడు. కాశీఖండం నుండి గ్రహింపబడినటువంటిది ఈ భిక్ష అనే పాఠ్యభాగము. ముందుగా ఈ వేద పురాణ శాస్త్ర అనే పద్యాన్ని మనం విందాం. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసయైన పెద్ద ముత్తైదువా, కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ శక్తి సంయమివరా, ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల రత్న ఖచితాభరణంబులు గల్ల గల్లనన్. మరొక్కసారి పద్యపఠనం చేద్దాం. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికా నగర హాటక పీఠ శిఖాదిరూఢ యయ్యాదిమ శక్తి సంయమివరా, ఇటు రమ్మని పిల్చే హస్తచన్యాధరలీల రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. మరి పద్యపఠనం తర్వాత ఎలా చదవాలో చూసుకున్నాం. ఇప్పుడు పద్య భావాన్ని చూద్దాం. ఈ పద్యానికి భావం ఏం చెప్పబడింది దీంట్లో? వేద పురాణాలు శాస్త్రాలు నిర్దేశించేటువంటి జ్ఞానస్వరూపునైనటువంటిది ఆ ముత్తైదువ. కాశికా నగరం అనే స్వర్ణపేట శిఖరాన్ని అధిరోహించినటువంటి ఆది పరాశక్తి, చేతికి ధరించినటువంటి రత్న కింకణాలు గల్లు గల్లుమనేటట్లు గౌరవంతో చెయ్యి ఊపుతూ సంయమేంద్ర ఇటురా అని పిలిచింది. మరొక్కసారి భావం చూద్దాం. వేదాలు పురాణాలు శాస్త్రాలు నిర్దేశించేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆ ముత్తైదువ కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్నటువంటి ఆ ఆది పరాశక్తి చేతికి ధరించినటువంటి రత్న కంకణాలు గల్లు గల్లుమనేట్లు గౌరవంతో చెయ్యి ఊపుతూ సంయమేంద్ర ఇటురా అని పిలిచింది. పద్యభావం చూశాం. మరి తర్వాత పద్యానికి ఉండేటువంటి ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఈ పద్యం శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండంలోని 7వ ఆశ్వాసం నుండి గ్రహించినటువంటి భిక్ష అనేటువంటి పాఠ్యభాగంలో ఉన్నది. సందర్భం పార్వతీదేవి వేదవ్యాసుని ఇటు రమ్మని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఉంది. పద్యంలో వేద పురాణ శాస్త్ర అంటే వేదములు పురాణములు శాస్త్రముల యందు ప్రతిపాదింపబడినటువంటి పదవి మార్గమునకు నిర్దేశింపబడిన మార్గమునకు నదవీయసి అయినా మిక్కలు దూరమునందు లేనటువంటి, దవీయసి అంటే దూరము, నదవీయసి దూరము కానిది, మిక్కలు దూరమునందు లేనటువంటి పెద్ద ముత్తైదువ, ముత్తైదువుల్లో ప్రథమురాలైనటువంటి కాశికా నగర కాశికా పట్టణము అనేటువంటి హాటక పీఠ బంగారు సింహాసనం మీద శిఖ అధిరూఢ, శిఖ ప్లస్ అధిరూఢ, శిఖాధిరూఢ అంటే శిఖరమును అధిష్ఠించినటువంటి యయ్యాదిమ శక్తి అని పద్యంలో ఉంది కదా, దాన్ని అయ్యాదిమ శక్తి అని మనం చదవాలి. అక్కడ ఎరాగమం
అయ్యాదిమశక్తి ఆ ప్లస్ ఆదిమశక్తి. ఇక్కడ మళ్ళీ ఎడాగమ త్రికసింది. ఆదిశక్తి అయినటువంటి పార్వతి రత్న ఖచ్చితాభరణంబులు, రత్నములు పొదిగినటువంటి చేతి గాజులు ఘల్ ఘల్ అనన్ ఘల్లు ఘల్లమనే శబ్దం చేస్తుండగా సంయమివరా ఓ మునివరా ఇటు రమ్మని తన వద్దకు రమ్మని ఆదరలేలన్ గౌరవం వెల్లడేలా హస్త సంజ్ఞ చేతి సైగతో పిలిచినది. ఇది ప్రతిపదార్థం. మరొక్కసారి ప్రతిపదార్థం మళ్ళీ చూద్దాం. వేద పురాణ శాస్త్ర, వేదములు పురాణములు శాస్త్రములందు ప్రతిపాదింపబడినటువంటి పదవి మార్గమునకు నిర్దేశింపబడిన మార్గమునకు నా దవీయసీనా మిక్కిల దూరం నందు లేని, దవీయసి అంటే దూరము, నా దవీయసి మిక్కిల దూరము కలిగినటువంటి పెద్ద ముత్తైదవుల్లో ప్రథమురాలైనటువంటి కాశికానగర కాశీపట్నపు హాటకపీఠ బంగారు సింహాసనము శిఖాదిరూఢ శిఖరమును అధిష్ఠించిన, శిఖా ప్లస్ అధిరూఢ సవర్ణ కరికిసింది. అయ్యాదిమ శక్తి పద్యంలో అయ్యాదిమ శక్తి ఉంటుంది, అది ఎడాగమ సంది. అక్కడ ఇక్కడ అయ్యాదిమ శక్తి అని చదివినప్పుడు ఆ ప్లస్ ఆదిమ శక్తి ఎడాగమ త్రికసింది. ఆదిశక్తి అయిన పార్వతి రత్న ఖచ్చితాభరణంబులు, రత్నములు పొదిగిన చేతి గాజులు ఘల్లు ఘల్లనన్ ఘల్లు ఘల్లుమనే శబ్దం చేస్తుండగా సంయమివరా ఓ మునివరా ఇటు రమ్మని తన వద్దకు రమ్మని ఆదరలీలం గౌరవం వెల్లడేలాగా హస్త సంజ్ఞ చేతి సైగతో పిలిచినది. పద్యాన్ని 2 సార్లు పద్యపఠం చేయడం జరిగింది, భావాన్ని 2 సార్లు చదవడం జరిగింది, ప్రతిపదార్థాన్ని 2 సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పద్యంలో మనం చూసినట్లయితే వేద పురాణ శాస్త్ర పదవీ నదేవిసీన అనే పద్యంలో మనం రత్న ఖచ్చిత ఆభరణాలు ఆ అమ్మవారు చేతికి ధరించున్నారు. ఇక్కడ అటువంటి పార్వతీదేవి ఈ చేతితో ఇలా సైగ చేసినప్పుడు కళ్ళు గలమని శబ్దం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఆది పరాశక్తి ఏ రూపంలో ఉందో చక్కగా కవి శ్రీనాథుడు వర్ణించడం జరిగింది. పద్యం రాసేటప్పుడు 2వ అక్షరం వేద ద ముత్తైదవ దు యయ్యాదిమ యాదిమలో ది జ్ఞాదరలీల ద ఇది ప్రాసాక్షరం అంటాం. ఈ ప్రాస నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి పద్యం రాసేటప్పుడు. పద్యంలో కామాలున్నా పురుష్టాపులున్నా ఆశ్చర్యార్థకాలున్నా ఏమున్నా అలా ఉన్నది అలాగే రాయాలి. భావం రాసేటప్పుడు కూడా చక్కగా సుస్పష్టంగా గుండ్రై చేతి వ్రాతతోటి పదానికి ఖాళీ ఇచ్చి వాక్యానికి ఇచ్చి భావాన్ని చక్కగా రాయాలి. పద్యాన్ని పద్యం హెడ్డింగ్ పెట్టాలి, భావాన్ని హెడ్డింగ్ పెట్టాలి, ప్రతిపదార్థం హెడ్డింగ్ పెట్టాలి. అలాగే ప్రతిపదార్థం రాసేటప్పుడు ఎప్పుడైనా సంబోధన ఉంటే సంబోధన ముందు రాయడం, క్రియతో ముగించడం, మధ్యలో ఏజుకల్టులు పేజీ మధ్యలో వచ్చేలాగా రాయడం, పద్యంలోని పదాలని ఎడం పక్కన అన్వయ క్రమంలో రాయడం, కుడి పక్కన అర్థాలు రాయడం, గుండ్ర అక్షరాలతోటి తప్పులు లేకుండా అక్షర దోషాలు లేకుండా చక్కగా అభ్యాసం చేసి రాసినట్లయితే మంచి మార్కులు వస్తాయి. అంచేత 10వ తరగతి విద్యార్థులందరూ కూడా ఈ పద్యము, ఈ భావము, ప్రతిపాదార్థము చక్కగా నేర్చుకుని మంచిగా రాయండి, మంచి మార్కులు సంపాదించండి. ఈ వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా అంకితం చేస్తున్నాను. మీ అందరూ కూడా చక్కగా మంచి మార్కులతోటి 80కి 80 మార్క్స్ తోటి మీరు మంచి మార్కులతోటి అందరూ రావాలని కోరుకుంటూ అందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తూ మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ ఆ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ, ఓం సాయిరామ్. ధన్యవాదాలు.